వెల్కమ్ టు కేఎన్ఆర్ తెలుగు వ్లాగ్. గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గం ఎస్సీ రిజర్వేషన్ని వర్గీకరించాలని, ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని కొనసాగుతున్నటువంటి ఉద్యమానికి ఫలితం దక్కిందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టంగా చేపట్టినటువంటి సర్వే ఆధారంగా చేసుకొని ఎస్సీ జనాభాను 3 గ్రూపులుగా వర్గీకరించింది. అందులో భాగంగా మొదటి గ్రూపులో 15 కులాలను, రెండవ గ్రూపులో 18 కులాలను, మూడవ గ్రూపులో 26 కులాలను, మొత్తం 59 కులాలు ఎస్సీ కులాలుగా గుర్తించబడ్డాయి. ఇందులో భాగంగా గ్రూప్ ఏ భాగంలో సామాజిక మరియు ఆర్థిక మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడి పట్టించుకొని షెడ్యూల్ కులాలు 15 ఉన్నాయి. దీనికి కేటాయించినటువంటి రిజర్వేషన్ 1%. మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి షెడ్యూల్ కులాలను రెండవ గ్రూప్లో చేర్చారు. ఇవి 18 కులాలు. వీటికి 9% రిజర్వేషన్ కేటాయించారు. మూడవ గ్రూప్లో మెరుగైన ప్రయోజనం పొందినటువంటి షెడ్యూల్ కులాలు, ఇవి 26 కులాలు ఉన్నాయి. వీటికి 5% రిజర్వేషన్ కేటాయించారు. మొత్తం ఎస్సీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్ 15%. దీనిలో గ్రూప్ ఏకి 1%, గ్రూప్ 2 కులాలకి 9%, గ్రూప్ 3 కులాలకి 5% అనేది కేటాయించడం జరిగింది. మొదటి గ్రూప్లో ఉన్నటువంటి కులాల గురించి తెలుసుకుందాం. మొదటిది బాపురి కులం, 127 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. వీరి జనాభా బేడపుడి జంగం 1,11,710. చాదటి కులం 125 మంది ఉన్నారు. డక్కల్ మరియు డొక్కల్వార్ కులం, వీరు 2,558 మంది ఉన్నారు. జగ్గలి కులం 2,579 మంది ఉన్నారు. కొలుపుల వాండ్లు, పంబాడ, పంబాల అనేటువంటి ఈ కులాలు 931 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. 7వ కులం మంగ్, వీరు 13,260 మంది ఉన్నారు. మంగ్ గరోడి అనేటువంటి కులం 1,392 మంది ఉన్నారు. మన్నే కులానికి చెందినవారు 29,656 మంది ఉన్నారు. మస్తి కులానికి చెందినవారు 1,246 మంది ఉన్నారు. మాతాంగి కులానికి చెందినవారు 704. మెహతర్ కులానికి చెందినవారు 6,973 మంది ఉన్నారు. పూండ కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 212 మంది ఉన్నారు. సంబన్ కులానికి చెందినవారు 108 మంది. సఫ్రూ కులానికి చెందినవారు 44 మంది ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ గ్రూప్ A1కు చెందినవారు 1,71,625 మంది ఉన్నారు. వీరి మొత్తానికి ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా ఉన్నటువంటి 15%లో 1% రిజర్వేషన్ని కల్పించారు. వర్గీకరణలో భాగంగా ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించారు. అందులో రెండవ గ్రూపులో 18 కులాలు చేర్చారు. వాటి వివరాలు తెలుసుకుందాం. మొదటి కులం అరుంధతీయ కులం, రెండవది పైండ్ల కులం, మూడవది చమర్ మూచి, చమర్ రవిదాస్, చమర్ రోహిదాస్. 4వ కులం చంబర్, 5వ కులం చండాల, 6వ కులం దండాసి, 7వ కులం డొంబార, పైడి, పాను, 8వ కులం ఎల్లమ్మల వాండ్లు, 9వ కులం గోడారి, 10వ కులం జాంబువులు, 11వ కులం మాదిగ, 12వ కులం మాదిగ దాసు మఫ్తిన్, 13వ కులం పామిడి, 14వ కులం పంచమ పారియ,
15వ కులం, సమగర 16వ కులం, సింధోళ్ళు లేదా చిందోళ్ళు 17వ కులం, యాటల 18వ కులం, వల్లువాన్. మొత్తం 18 కులాలను ఎస్సీ గ్రూప్ 2లో చేర్చడం అనేది జరిగింది. దీనిలో భాగంగా 32,74,377 మంది జనాభా ఉన్నారు. మొత్తం ఎస్సీ రిజర్వేషన్లో 9% రిజర్వేషన్ అనేది ఈ కులాలకి అందించడం అనేది జరుగుతుంది. మొత్తం ఎస్సీ రిజర్వేషన్ 15% ఉంటే అందులో 9% రిజర్వేషన్ అనేది ఎస్సీ గ్రూప్ 2 కులాలకు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా గ్రూప్ 3 కులాల గురించి తెలుసుకుందాం. ఇందులో 26 కులాలు అనేవి ఉన్నాయి. మొదటి కులం ఆది ఆంధ్ర కులం. రాష్ట్ర వ్యాప్తంగా వీరు 2,289 మంది ఉన్నారు. ఆది ద్రావిడ కులం 651 మంది. అనామక్ కులం అనేటువంటిది ఉంది. దీనిలో 17 మంది ఉన్నారు. ఆర్యమాల 1992 మంది ఉన్నారు. ఆర్వమాల కులానికి చెందినవారు 8,398 మంది. బారికి కులానికి చెందినవారు 83 మంది. బ్యాగరి అనేటువంటి కులాలకు చెందినవారు 9,672 మంది. చలవాడి అనేటువంటి కులానికి చెందినవారు 160 మంది. డోరు కులానికి చెందినవారు 2,146 మంది. గస్సి, హడ్డి, రెల్లి, దాచండి అనే కులానికి చెందినవారు 84 మంది ఉన్నారు. గోసంగి అనేటువంటి కులానికి చెందినవారు 23,351 మంది. హోలేయ కులానికి చెందినవారు 358 మంది. హోలేయ దాసరికి చెందినవారు 8,482 మంది ఉన్నారు. మాదసి కురువ, మాదరి కురువ అనేటువంటి కులాలకు చెందినవారు 3,700 మంది. మహర్ కులానికి చెందినవారు 31,938 మంది. మాల అండ్ మాల అయ్యారు అనేటువంటి కులాలకు చెందినవారు 15,27,143 మంది. మాల దాసరి కులానికి చెందినవారు 6,630 మంది. మాల దాస్ అనేటువంటి కులానికి చెందినవారు 925 మంది. మాల సహనాయ్ అనేటువంటి కులానికి చెందినవారు 37 మంది. మాల జంగం అనే కులానికి చెందినవారు 3,187 మంది. మాల మస్తి అనేటువంటి కులానికి చెందినవారు 108 మంది. మాల సాలే నేత కాని అనేటువంటి కులానికి చెందినవారు 1,33,072 మంది. మాల సన్యాసి అనేటువంటి కులానికి చెందినవారు 162 మంది. మితా అయ్యల్వార్ అనేటువంటి కులానికి చెందినవారు 3,118 మంది. పాకి, మోటి, తోటి అనేటువంటి కులాలకు చెందినవారు 947 మంది. రెల్లి అనేటువంటి కులానికి చెందినవారు 3,025 మంది. మొత్తం గ్రూప్ 3 ఎస్సీ కులానికి చెంది వారు 17,71,682 మంది ఉన్నారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి శాతం 33%గా ఉంది. వీరికి ఎస్సీ రిజర్వేషన్లో కేటాయించిన 15% రిజర్వేషన్లో ఎస్సీ గ్రూప్ 3 కులానికి 5% రిజర్వేషన్ అనేది కేటాయిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.